స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా జీవితాలలో మీ యొక్క వాక్యాన్ని వినడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి మరి ఒక అవకాశాన్ని ఇచ్చారు. అందును బట్టి మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. నా ప్రభా, ఈరోజు మీరు మాతో ఏమి మాట్లాడనై ఉంటున్నారో, ఆ విషయాలను జాగ్రత్తగా గమనించుట కోసం మా మనస్సులను సిద్ధపరచండి. మా యొక్క హృదయాలను తెరిచి, మీ వాక్యాన్ని స్వీకరించి, ఆ రకంగా మా జీవితాలలో నివసించగలుగునట్లు, జీవించగలుగునట్లు మీ కృపను మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ, త్వరలో రానున్న యేసు ప్రభువు మిక్కిలి శ్రేష్టమైన నామమున అతి వినయముగా ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 కెమెరా ఏదో కొంచెం ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. అది ప్రస్తుతానికి ఆన్ చేయలేకపోతున్నాను. మధ్యలో ఆన్ అయితే చూస్తాను. భక్తుడైనటువంటి యాకోబు కుమారుల యొక్క జీవితాలను మనం కొన్ని నెలలుగా పరిశీలిస్తూ వచ్చాం. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను ఇలాగా 11 మంది కుమారులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. కొన్ని వారాలు యోసేపుతో పాటు మనము ఇటు కనానులోను, అటు ఐగుప్తులో కూడా గడిపాం. ఈరోజు ఆహ్, చివరి కుమారుడైనటువంటి బెన్యామీన్ యొక్క విషయాలను మనం తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. దానితో ఆదికాండంలో మనకున్నటువంటి భక్తులు లేకపోతే వ్యక్తుల యొక్క జీవితాలన్నీ గూడా మనము ధ్యానించినట్లు లెక్కవుతుంది. కాబట్టి బెన్యామీను గురించి కొంచెం వాక్యము ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చో, బెన్యామీను చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను గనక మనం గమనిస్తా ఉంటే, దానిని బట్టి ఆ వ్యక్తుల గురించి మనకి ఏమి అర్థమవుతుందో, ఆ సంఘటనలలో బెన్యామీను గురించి గాని, లేకపోతే యాకోబు గురించి గాని, యోసేపు గురించి గాని మనం ఏం తెలుసుకోవచ్చో, ఈరోజు మనము వాటిని గమనించడానికని ప్రయత్నం చేద్దాం. బెన్యామీను యొక్క ప్రారంభము ఆదికాండము 35వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూస్తే, అక్కడ మనకి బెన్యామీను యొక్క ప్రారంభం మనకి కనిపిస్తా ఉంటది. తన యొక్క పుట్టుక మనకి కనిపిస్తది. ఆదికాండము 35వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు నేను చదివి వినిపిస్తున్నాను. సాధారణంగా రికార్డ్ చేస్తారు కదా! ఎవరైనా రికార్డ్ చేస్తున్నారా? అది కూడా ఒకసారి చూసుకోండి. 35వ అధ్యాయం ఆదికాండం 16 వచనం నుంచి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడుకుము, ఇదియో నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెన్నోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. ఈ విషయాన్ని గనక మనం గమనిస్తే, యాకోబు యొక్క కుమారులందరిలో కల్లా బహుశా బాధాకరమైనటువంటి ప్రారంభము బెన్యామీనిది అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బెన్యామీను తాను పుట్టిన వెంటనే తన యొక్క తల్లిని కోల్పోయాడు. మిగతా బిడ్డలందరూ కూడా, మిగతా 11 మంది ప్లస్ దీనా కూడా, వాళ్ళు పుట్టినప్పుడు తల్లి ప్రేమను పొందినవారు, తల్లి యొక్క కౌగిటిలో ఎదిగినటువంటి వారు, తల్లి యొక్క తండ్రి యొక్క ప్రేమను, మమకారాన్ని కలిసి పంచుకున్నటువంటి వారు. కానీ బెన్యామీను దగ్గరికి వచ్చేసరికి ఆ అవకాశం లేకపోయింది. ఎందుకంటే బెన్యామీనుని కన్న వెంటనే రాహేలు తన యొక్క ప్రాణాన్ని పోగొట్టుకుంది అని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. కాబట్టి ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మిగతా 11 మంది కుమారులకు బెన్యామీనుకి వ్యత్యాసం ఉంది. రాహేలు ఎంత దుఃఖంలో ఉందంటే,
రాహేలు పెద్ద వయసు వచ్చినటువంటి మరణం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి కాదు. ఇంకా పిల్లల్ని కనే వయసులో ఉన్నటువంటి వ్యక్తి. యవ్వనస్తురాలు. మరీ యవ్వనం కాకపోవచ్చు గానీ, కొద్దో గొప్పో ఆ దినాలలో యవ్వనుల కింద చలామణి అయ్యేటువంటి వయస్సులోనే ఉన్నది. మితిమీరిపోయినటువంటి ముసలితనంలో లేదామె. కాబట్టి మరణం కోసం ఎదురు చూస్తున్నట్లు లేదు. ఎందుకంటే ఆమె ప్రాణం పోతుంది అని అర్థమైనప్పుడు ఆమె దుఃఖపడగలుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. నేను చనిపోతున్నాను అన్నటువంటి ఆ బాధ ఆమెలో ఉన్నట్లు ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ఎందుకంటే ప్రాణము పోవచ్చుండగా ఆమె అతని పేరు బెన్నోని అని పెట్టిందంట. బెన్నోని అని అంటే అర్థము దుఃఖపుత్రుడు, సన్ ఆఫ్ సారో. నా దుఃఖానికి, నా దుఃఖ సమయంలో పుట్టినటువంటి బిడ్డ అని పేరు పెట్టుకుందనమాట. సన్ ఆఫ్ సారో అంటే ఆ మరణము ఏదో ఆమెకి యాంటిసిపేట్ చేస్తున్నాను, ఇక నా వయస్సు అయిపోయింది, ఇక నేను చేయవలసినదంతా చేసేసాను, జీవించాల్సినదంతా జీవించేశాను అన్నటువంటి సమయంలో సంభవిస్తున్నటువంటి మరణము కాదు. ఆమె అంచనా వేయకుండా, ఆమె ఎక్స్పెక్ట్ చేయకుండా వస్తున్నటువంటి మరణం కాబట్టి దుఃఖంగా ఉందన్నమాట. ఆమె యొక్క మనస్సు భారంగా ఉందన్నమాట. ఆమె ఆ భారాన్ని తన కుమారుడి వైపు చూపిస్తా ఉంది. దుఃఖపుత్రుడు, నా దుఃఖములో పుట్టినటువంటి పుత్రుడు అని పేరు పెట్టుకుంది. కాబట్టి బెన్యామీన్ యొక్క ప్రారంభము మిగతా బిడ్డలలాగా సంతోషకరమైనటువంటి ప్రారంభం లేదు. పాపం పుట్టిన వెంటనే తల్లి కౌగిలిని కూడా చూశాడో చూడలేదో తల్లి మరణించింది. తల్లి పాలు తాగాడో తాగలేదో తల్లి మరణించింది. తల్లి యొక్క ప్రేమలో, ఆ యొక్క వెచ్చదనంలో ఎదగలేదు బెన్యామీను. పైపెచ్చు స్వంత తల్లి తనకి పెట్టిన పేరు దుఃఖపుత్రుడు. మరి యాకోబు ఏం చేశాడు? యాకోబు ఏం చేశాడంటే మొట్టమొదటిసారి తన భార్య ఇచ్చినటువంటి పేరును కాకుండా తన అంతట తాను పేరు పెడుతున్నాడు అనమాట. ఇప్పటిదాకా మీరు చూసారంటే ఆదికాండము ప్రారంభంలో నుంచి, లేకపోతే యాకోబు యొక్క కుమారుల యొక్క ప్రారంభంలో నుంచి 30వ అధ్యాయంలో నుంచి మీరు గమనిస్తూ వచ్చారంటే యాకోబుకి బిడ్డలు పుట్టినప్పుడల్లా అయితే రాహేలు లేకపోతే లేయా వారికి పేర్లు పెడతా ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు పేర్లు పెట్టలే. వీరిద్దరే పేర్లు పెడతా వచ్చారు. కానీ బెన్యామీను దగ్గరికి వచ్చేసరికి భార్య పెట్టినటువంటి పేరును కాదు అని చెప్పి, బెన్నోని కాదు నా కుమారుడు పేరు బెన్యామీను అని పేరుని మార్చాడనమాట యాకోబు. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన. భార్య పెట్టిన పేరును తిరస్కరించి, ప్రేమించినటువంటి భార్య పెట్టినటువంటి పేరును తిరస్కరించి తను వేరొక పేరును తన కుమారుడికి పెట్టినట్లు మనం చూస్తున్నాం. బెన్యామీను అంటే అర్థము నా కుడి చేతి పుత్రుడు, సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్. ఈ బెన్ అన్నటువంటి పేరుని అలాగే ఉంచాడు. బెన్ అంటే కుమారుడు అని అర్థం. కాబట్టి బెన్ కుమారుడు అన్నటువంటి ఆ పదాన్ని అలాగే ఉంచాడు. బెన్ యోని అని ఏదైతే ఆ రాహేలు పెట్టిందో దాని అర్థాన్ని తీసి బెన్ యామీను అని పెట్టాడు అనమాట. ఆ ఓని దగ్గర నుంచి ఇప్పుడు యామీనుకు వచ్చింది అనమాట. దాని అర్థం ఏంటంటే దుఃఖం దగ్గర నుంచి కుడి చేతికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మార్పు చేశాడు? ఈ మార్పులో మనం అర్థం చేసుకోగలిగినది ఏంటి అని గనక మనం ఒక క్షణం ప్రయత్నం చేసి ఆలోచించామంటే, బెన్యామీను అన్నటువంటి పేరు లేక కుడి చేతి పుత్రుడు అన్నటువంటి పేరు బలానికి గుర్తుగా మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కుడి చేతిని సాధారణంగా బలం రాహేలు బెన్యామీనికి, లేకపోతే రాహేలు తన బిడ్డని కన్నప్పుడు బెన్నోని అన్నటువంటి పేరుని పెడితే యాకోబు తన యొక్క కుమారుడికి బెన్యామీను అని ఆ పేరుని మార్చినట్లు వాక్యం మనకి చూపిస్తూ ఉంది.
బెన్యామీను అని అనగానే కుడి చేతి పుత్రుడు అని మనకి అర్థం వస్తూ ఉంది. ఈ పేరుని మార్చడంలో ఆలోచన ఉంది కదా. రా యాకోబుకి వెనకాల ఆలోచన ఉంది. ఎందుకంటే రాహే యాకోబు తన యొక్క కుమారుడిని చూస్తున్నప్పుడు భార్య వలన చనిపోయినటువంటి కుమారుడు బలహీనమైనటువంటి కుమారుడు అని చూడట్లేదు, కానీ బలమైనటువంటి కుమారుడుగా చూస్తున్నాడు. సాధారణంగా కుడి చెయ్యి అని అనగానే మనం ఆశీర్వదించే చెయ్యి, లేకపోతే బలమైనటువంటి చెయ్యి అని మనం అనుకుంటాం. మనం అందరం కూడా ఆలోచించే విధానము చాలా వరకు అలాగే ఉంటుంది. ఆఫ్ కోర్స్ కొంతమందికి ఎడమ చేతి వాటం కలిగిన వాళ్ళు ఎడమ చేయి బలమైందని అనుకోవచ్చు, కానీ సహజంగా లోకంలో కుడి చేతిని చూస్తే అది బలమైనదిగా గమనిస్తూ ఉంటారు, అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అందుకనే మనం ఎవరినైనా ఆశీర్వదించేటప్పుడు వాళ్ళని కుడి చేతి వాళ్ళ మీద కుడి చేయి పెట్టి ఆశీర్వదించడానికి ఇష్టపడతారు పెద్దలు. ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కుడి చేతితో ఇమ్మని అడుగుతూ ఉంటారు, ప్రత్యేకించి బోని లాంటి సమయం అయితే కుడి చేతితోటి చేయడం మంచిది అని అంటూ ఉంటారనమాట ఎక్కువ మంది. యాకోబుకి దేవుని యొక్క భక్తుడు కాబట్టి అలాంటి సెంటిమెంట్లు ఏమి లేవు అని అనుకోవచ్చు మనం. వాస్తవంగా చూస్తే అలా అనిపించినా సరే వాక్యం మనకి ఏం చెప్తా ఉంది? 48వ అధ్యాయంలో ఆదికాండంలోనికి గనక మనం వెళ్ళి యాకోబు అక్కడ ఏం చేశాడో మనం గమనించి జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు తన యొక్క మనవడైనటువంటి చిన్న మనవడైనటువంటి ఎఫ్రాయిం మీద కుడి చేతిని పెట్టాడు, పెద్ద మనవడైనటువంటి మనష్షే మీద ఎడమ చేతిని పెట్టాడు. యోసేపు అన్నాడు వచ్చి, నాన్న ఈడు పెద్దోడు, ఈడి మీద నువ్వు కుడి చేయి పెట్టాలి మనష్షేని చూపిస్తూ. యాకోబు అన్నాడు నాకు తెలుసు అని ఎఫ్రాయిం మీద తన కుడి చేతిని ఉంచాడు. ఆశీర్వదించేటప్పుడు ఎవరి మీదైనా కుడి చేయి ఉంచారంటే దాని అర్థం ఏంటంటే నిజమైన ఆశీర్వాదం అనేసి. ఎడమ చేయి పెట్టి ఎవరు సహజంగా ఆశీర్వదించరు, కొంతమంది ఆశీర్వదించచ్చేమో కానీ. దాని అర్థం ఏంటంటే యాకోబు కుడి చేతిని ఎఫ్రాయిం మీద పెట్టిన కారణాన్ని కనుక మనం ఆలోచిస్తే, ఎఫ్రాయిము భవిష్యత్తులో మనష్షే కంటే గొప్పవాడు అవుతాడని, అతడు ఉన్నటువంటి దేశము, అతడు ఉన్నటువంటి పరిస్థితులు గొప్ప దేశము, గొప్ప పరిస్థితులు అవుతాయని యాకోబు గమనించాడు. కాబట్టి దేవుడు అతనికి చూపించుంటాడు, కాబట్టి యాకోబు ఈ రకంగా వారిని ఆశీర్వదించడం జరిగింది. భవిష్యత్తులో కనుక మనం చూస్తే యూదా ఇశ్రాయేలు దేశాల కింద విభజింపబడిన తర్వాత క్రింద ఉన్నటువంటి దక్షిణంలో ఉన్నటువంటి ఈ దేశమంతటికి యోధా గోత్రమని బట్టి యోధా అని పేరు పెట్టి పిలిస్తే, ఉత్తరాన్ని ఉన్నటువంటి దేశమంతటికి ఇశ్రాయేల్ అని పేరు పెట్టినా చాలా మంది ప్రవక్తలు దానిని ఎఫ్రాయిము అని కూడా అన్నారు. యోధా ఎఫ్రాయిము అని అంటా ఉండేవాళ్ళు అనమాట. ఉత్తర దేశంలో ఎఫ్రాయిం యొక్క బలం ఎక్కువ ఉంది కాబట్టి ఆ దేశానికి రిప్రజెంటేటివ్, ఆ దేశాన్ని సూచించేటువంటి గోత్రం ఏది అంటే ఎఫ్రాయిం కింద వాక్యం చెప్తా ఉంది. అంత ఉన్నతమైనటువంటి స్థితికి ఎఫ్రాయిము వెళ్తాడు అన్నటువంటి విషయం యాకోబుకి గ్రహింపు వచ్చింది కాబట్టి దేవునిని బట్టి తాను కూడా ఎఫ్రాయిము పైన కుడి చేతిని పెట్టినట్లు మనం చూస్తున్నాం. అంటే యాకోబుకి ఆ కుడి చేయి సెంటిమెంట్ ఉందన్నమాట. కాబట్టి నా కుడి చేతి పుత్రుడు అని బెన్యామీనుని యాకోబు అంటా ఉన్నప్పుడు ఆ మాటని మనం లైట్గా తీసుకోకూడదు. కుడి చేతి పుత్రుడు అని అంటా ఉన్నప్పుడు నా బలానికి కారకుడైనటువంటి పుత్రుడు, నా బలమైనటువంటి పుత్రుడు అని యాకోబు బెన్యామీనుని చూస్తున్నట్లు మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే ఆశీర్వాదానికి కారణమైనటువంటి పుత్రుడు. రాహేలు తన యొక్క బలహీనతని చూసుకుంటే యాకోబు తన యొక్క బలాన్ని చూసుకుంటున్నాడు. కొన్ని కారణాలు ఉండొచ్చు ఇందులో. ఒకటేంటంటే కొన్ని రోజుల క్రితమే యాకోబు కాలుని
దేవుడు కొట్టాడు తొడ మీద. పెనూయేలు దగ్గర వాళ్ళిద్దరూ చెలగాటంలో పోరాటంలో ఉన్నప్పుడు, దేవుడు తెల్లవారుతా ఉన్నప్పుడు యాకోబు తొడ మీద కొట్టినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి యాకోబు అప్పటిదాకా చక్కగా నడవగలిగిన వాడు కుంటడం మొదలుపెట్టాడనమాట. మన పూర్వీకులందరూ కూడా చేతికర్రని పట్టుకొని నడుస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే చేతికర్ర ఎత్తు పల్లాలు ఉన్నటువంటి రోడ్లలో కొంచెం వెంటనే బ్యాలెన్స్ చేసుకోవడానికి సహాయం చేస్తుంది. కొండలు ఎక్కేటప్పుడు, గుట్టలు ఎక్కేటప్పుడు, రోడ్లు లేని రోజుల్లో చేతికర్ర సహాయం చేస్తుంది. కాబట్టి యాకోబు కూడా చేతికర్రని పట్టుకుని ప్రయాణం చేసేవాడు. కానీ ఈ తొడ మీద కొట్టిన తర్వాత చేతికర్ర మీద ఆనుకోవలసి ప్రయాణం చేయాల్సి వస్తుందన్నమాట. చదునైనటువంటి చక్కటి భూమిలో కూడా ఆయన చేతికర్రని పట్టుకొని నడవాల్సి వస్తుందన్నమాట. బరువు దాని మీద వేయవలసి వస్తుందన్నమాట. కానీ ఇప్పుడు యాకోబు అనుకుంటున్నాడు, ఈయన చిన్న కుమారుడు, నేను ఇంకా వృద్ధుడినైనప్పుడు, ఇక నడవలేని పరిస్థితి వచ్చినప్పుడు, నాకు చేతికర్ర కూడా సరిపోనటువంటి సమయంలో నా చెయ్యి వణికిపోతూ ఉంటుంది. చేతికర్ర మీద కూడా నేను బ్యాలెన్స్ చేసుకోలేను. అప్పుడు ఈయన చిన్న కుమారుడు నా కుడి చేతిని పట్టుకొని నా భుజం అతని మీద వేసినప్పుడు, కుడి భుజాన్ని అతని మీద వేసినప్పుడు నన్ను నడుపుకుంటూ తీసుకెళ్తాడు. కాబట్టి ఈ కుమారుడు నాకు బలమైనటువంటి కుమారుడు. దిస్ సన్ ఈజ్ అ స్ట్రాంగ్ సన్. అందుకనే నా కుడి చేతి పుత్రుడు. ఇంకొక కోణం నుంచి కూడా మనం ఆలోచించవచ్చు. ఇదే 35వ అధ్యాయంలో 9వ వచనం నుంచి మనం చదువుతా ఉన్నప్పుడు దేవుడు యాకోబుని ఆశీర్వదిస్తున్నట్లు మనం చూడొచ్చు. యాకోబు పద్దనరాము నుండి వచ్చిచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టును. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు, నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకు ఇచ్చెదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని అతనితో చెప్పెను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. 13వ వచనంలో దేవుడు పరమునకు వెళ్ళిపోయాడు. 18వ వచనంలో రాహేలు మృతి చెందింది. బహుశా 1 రోజు 2 రోజుల వ్యవధిలోనేమో వెంటనే ఏ ప్రాంతంలో అయితే దేవుడు కనిపించాడో అదే ప్రాంతంలో భార్య చనిపోయింది. ప్రేమించిన భార్య చనిపోయింది. యాకోబు యొక్క పరిస్థితిని ఒక క్షణం ఆలోచించండి. దేవుడు అన్నాడు, నువ్వు యాకోబువి కాదు, నువ్వు ఇశ్రాయేలువి, నీ పేరు మారుస్తున్నాను. అబ్బో, గొప్ప విషయం. దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తా, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా. సంతోషకరమైనటువంటి విషయం. దేవుడు అంటున్నాడు, నీ సంతానాన్ని ఏదో మామూలుగా ఒక జన సమూహము కాదు, సమూహాలుగా చేస్తా అని అంటున్నాడు. ఇంకా పరమానందం యాకోబుకి. అన్నిటికన్నా క్రౌనింగ్ మూమెంట్ ఏంటంటే, దేవుడు అంటున్నాడు, నీ తండ్రి అయినటువంటి అబ్రహాము ఇస్సాకులకు నేను చేసినటువంటి ఆ నిబంధనను నీతో కూడా చేస్తున్నా అని అంటున్నాడు. వాళ్ళ యొక్క వారసునిగా, నిజమైనటువంటి వారసునిగా నేను నిన్ను నియమిస్తున్నా. యు ఆర్ ద చోజన్ వన్. యాకోబుకి ఆ రోజు అన్ని రోజుల కన్నా తన యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి దినం. ద మోస్ట్ హ్యాపీ డే ఇన్ హిజ్ లైఫ్. సంతోషంతో నిండిపోయి ఉంటాడు. కానీ కొంత సమయం అయ్యేసరికి భార్యని పోగొట్టుకున్నాడు. పర్వత శిఖరము లాంటి ఆ ఆనందం నుంచి, ఆ సంతోషము నుంచి ఇప్పుడు అట్టడుగుకి పడిపోయి చీకటి గల లోయలోనికి ప్రవేశించినటువంటి సమయం అన్నమాట. పైపెచ్చు రాహేల్ ఏమన్నా సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి మరణించిందా? ఏదో నిద్రపోతా ఉన్నప్పుడు గుండెపోటు వచ్చి నిద్రలో చనిపోయిందా? ఆమె చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో మరణిస్తున్నట్లు వాక్యం మనకు చెప్తా ఉంది. ఆమె ప్రసవము వలన ప్రయాస పడుచున్నప్పుడు 17వ వచనంలో, ప్రసవ వేదనే ప్రపంచంలో ఉన్నటువంటి నొప్పులలో కల్లా అతి భయంకరమైనటువంటి నొప్పి అని అంటారు, బాధ అని అంటారు. దానిలో ఈమె ప్రయాస పడుతుందంట. ఎంత ఇబ్బంది పడిందో, ఎంత ఏడ్చిందో, ఎంత అరిచిందో, ఎన్ని బొబ్బలు పెట్టిందో మరణిస్తా ఉన్నప్పుడు.
ఏదో నెమ్మదిగా చనిపోయినటువంటి సంఘటన కాదు ఇది. నెమ్మదిగా పోయినటువంటి ప్రాణం కాదు ఇది. గింజుకొని శ్రమపడి పోయినటువంటి ప్రాణము. అది కళ్ళారా చూశాడు యాకోబు. సులభంగా ఆ ముందు జరిగినటువంటి దేవుని యొక్క ప్రత్యక్షతను మరిచిపోవచ్చు. బహుశా ప్రార్థించుంటాడు కూడా యాకోబు, నా భార్యను కాపాడవా దేవా, నేను ప్రేమించినటువంటి భార్యకి కొంచెం ఆయుష్ పోయేవా దేవా, కనీసం ఈ బిడ్డని చూసుకోవడానికైనా, కనీసం ఈ బిడ్డని కొద్ది రోజులు పోషించడానికైనా నా భార్యకి అవకాశం ఇవ్వవా దేవుడు. ఇవ్వలే. కనీసం చనిపోతుంది అని నిర్ణయం అయిపోయింది, సరే నువ్వు నిర్ణయించేసావు, కనీసం కొంచెం ప్రశాంతంగా చనిపోయేటట్టన్నా చేయవా, దేవుడు అవకాశం ఇవ్వలే. యాకోబు ఒకవేళ కోపపడి దేవుడి మీద నాకు నీకు సంబంధం లేదు అని అనుంటే చాలామంది అర్థం చేసుకుంటారు ఆ విషయాన్ని. యాకోబు ఒకవేళ దుఃఖంలోనికి వెళ్ళిపోయి అయ్యో నా భార్య అని దేవుడు చెప్పిన మాటలన్నింటినీ మర్చిపోయి ఉండుంటే అర్థం చేసుకోవచ్చు మనం అందరం యాకోబుని. కానీ యాకోబు భార్య యొక్క బలహీనత వైపు చూడట్లే, దేవుని యొక్క బలము వైపు చూస్తున్నాడు. ఆ ముందు కొన్ని గంటలలో లేకపోతే కొన్ని రోజులలో జరిగినటువంటి ఆ యొక్క ప్రత్యక్షతను, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప దర్శనాన్ని మర్చిపోలే. అది ఇంకా యాకోబు కళ్ళల్లోనే ఉంది. ఈ మరణం కన్నా అది గొప్పదయింది కాబట్టి యాకోబు ఈ మరణంలో ఉన్నటువంటి బలహీనతను చూడడం కన్నా దేవునిలో ఉన్నటువంటి బలాన్ని చూస్తున్నాడు అనమాట. అందుకనే చనిపోతున్నటువంటి రాహేలు తన యొక్క బలహీనతను చూసుకుంటే, జీవిస్తున్నటువంటి యాకోబు బెన్యామీనులో తన యొక్క దేవుని యొక్క బలాన్ని చూసుకున్నాడు. అందుకని అంటున్నాడు, బెన్నోని కాదు నా కుమారుడి పేరు బెన్యామీను. అందుకని అంటున్నాడు, దుఃఖపుత్రుడు కాదు నా కుమారుడు, కుడి చేతి పుత్రుడు, బలమైన పుత్రుడు. బెన్యామీను తన యొక్క వంశం వారి యొక్క జీవితాలను కూడా మీరు పరిశోధిస్తూ ఉన్నప్పుడు వారిలో ఈ బలాన్ని కూడా మీరు చూడొచ్చు. కానీ ఈ బలమైనటువంటి బెన్యామీను, యాకోబు పొంగిపోయేంత బలమున్నటువంటి ఈ బెన్యామీను, బలము అని పేరు పెట్టుకున్నటువంటి ఈ బెన్యామీను కొంతకాలం అయిన తర్వాత బలహీనంగా మారిపోయాడు అనమాట, లేక బలహీనతగా మారిపోయాడు అనమాట. చాలాసార్లు జరుగుతూ ఉంటుంది ఇలాగా. బెన్యామీను పుట్టేసరికి యాకోబుకి యోసేపుకి సుమారు 6 సంవత్సరాలు. బెన్యామీను పుట్టేసరికి 6 సంవత్సరాల వయస్సు. యోసేపు 17 ఏండ్ల వయసులో అమ్మబడినప్పుడు ఐగుప్తుకి, బెన్యామీనికి 11 ఏండ్ల వయస్సు. యోసేపు ఫరో దగ్గర నుంచున్నప్పుడు 30 ఏళ్ల వయసులో, బెన్యామీనికి 24 ఏళ్ల వయస్సు, యవనస్తుడు. యోసేపు యొక్క సహోదరులు ఐగుప్తుకి మొట్టమొదటిసారి ధాన్యం కొనడం కోసం వచ్చినప్పుడు బెన్యామీనికి 31 సంవత్సరాలు. మంచి యవన ప్రాయంలోనికి అడుగు పెట్టేశాడు. బలమైనటువంటి యవన ప్రాయంలోనికి అడుగు పెట్టేశాడు. ఇదే వయస్సులో యేసు ప్రభు పరిచర్య చేస్తా ఉన్నారు. ఇదే వయస్సు, ఇంతకన్నా లేత వయస్సులో దావీదు రాజు అయిపోయాడు. ఇదే వయస్సులో యాజకులందరూ కూడా, దేవుని యొక్క లేవీలందరూ కూడా దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయడానికి పిలవబడ్డారు. 30-31. ఇంతకన్నా లేత వయస్సులో దానియేలు నెబుకద్నెజరు దగ్గర పనిచేశాడు. ఇంతకన్నా లేత వయస్సులో ఇర్మియా ప్రవక్తగా మారాడు. ఇంతకన్నా చిన్న వయస్సులో సమూయేలు ఏలీ దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పాడు. 31 ఏళ్ల వయస్సు తక్కువ వయసు కాదు పరిశుద్ధ గ్రంథంలో. కానీ 42వ అధ్యాయంలోనికి వెళ్తే, ఈ 42వ అధ్యాయము 4వ వచనంలో కనుక మీరు చూస్తే, అక్కడ యాకోబు అంటున్నాడు, అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడకు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. 31 ఏళ్ల వయసు వచ్చినటువంటి వాడు, చిన్న పిల్లోడేం కాదు ఇప్పుడు బెన్యామీను. ఈజ్ a 31-year-old. కానీ
యాకోబు బెన్యామీనుని బయటికి పంపడానికి భయపడుతున్నాడు. యాకోబు బెన్యామీనుని వేరే దేశానికి అన్నలతో పాటు పంపించడానికి భయపడుతున్నాడు. అన్నల యొక్క ప్రొటెక్షన్ ఉంది. 10 మంది అన్నలు ఉన్నారు కనీసం. పోనీ యోసేపు లేకపోయినా సరే మిగతా 10 మంది అన్నలు ఉన్నారు బెన్యామీను చుట్టూ ఉండడం కోసమని. వీళ్ళంతా ఎలా ప్రేమించారో బెన్యామీనుని తర్వాత కూడా మనకు తెలుసు. బెన్యామీను ప్రాణాన్ని కాపాడడం కోసమని శాయశక్తుల ప్రయత్నం చేసి ఉండేవాళ్ళు. కానీ యాకోబు బెన్యామీనుని బయటికి పంపించడానికి భయపడ్డాడు. అఫ్కోర్స్ అర్థం చేసుకోవచ్చు. ప్రేమించినటువంటి భార్య యొక్క జ్యేష్ఠపుత్రుడైనటువంటి యోసేపు మరణించాడు. ఇక నా భార్యను జ్ఞాపకం చేసుకోవడానికి నా ముసలి వయసులో పుట్టినటువంటి ఈడొక్కడే ఉన్నాడు, ఈ కుమారుడు ఒక్కడే ఉన్నాడు, వీడు కూడా చనిపోతే ఎలా అని భయపడి ఉండొచ్చు. కానీ వేరే దేశానికి పంపించకపోవడం, అదేదో 10 ఏళ్ల వయసులో 15 ఏళ్ల వయసులో భయపడితే అర్థం ఉంది. 31 ఏళ్ల వయసు పెళ్లి చేసుకుని నీకు బయటకు పంపించేది ఇలాంటి సమయంలో. అలాంటి సమయంలో కూడా పంపించకపోతే, అలాంటి సమయంలో కూడా అంత వయసు వచ్చిన తర్వాత కూడా బిడ్డని బిగబట్టేసుకుని ఉంటే, ఏ బిడ్డ అయితే బలంగా ఉండాలో ఆ బిడ్డ బలహీనతగా మారిపోయాడు యాకోబుకి. ఏ బిడ్డ అయితే ఆశీర్వాదంగా ఉండాలో ఇప్పుడు ఆ బిడ్డ ఆశీర్వాదంగా ఉండలేకపోతున్నాడు. యాకోబు ఆపేశాడు. పోనీ యాకోబు ఒక్కడే ఇలాగ చూస్తున్నాడా అని అనుకుంటే అలాగ అనుకోద్దు సుమి. 44వ అధ్యాయంలో మీకు కొన్ని వచనాలు చదివి వినిపిస్తా. 44వ అధ్యాయం 30వ వచనం నుంచి మీకు చదివి వినిపిస్తా. యూదా యోసేపుతో మాట్లాడుతున్న మాటలు అన్నమాట ఈ మాటలు. కావున తమ దాసుడైన నా తండ్రి వద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయదుము. తమ దాసుడినైన నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పూటపడి నీ వద్దకు నేను అతన్ని తీసుకుని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని. కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా నుండనిచ్చి ఈ చిన్నవాని తమ సహోదరులతో వెళ్ళనిమ్ము. ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి యొద్దకు నేను ఎట్లు వెళ్ళగలను? వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చును. తెలుగులో 6 సార్లు, ఇంగ్లీష్లో 7 సార్లు ఉంటుంది చిన్నవాడు అని, ల్యాడ్ అని ఇంగ్లీష్లో. ఎవరికి వాడతారు సహజంగా? 20 ఏళ్ల వయసులో ఉన్నటువంటి యవనస్తులైనటువంటి బిడ్డలకు వాడతారనమాట ఈ పదాన్ని. హెబ్రీ భాషలో చిన్నవాడు, సమూయేలుకు వాడారనమాట ఈ పదాన్ని, చిన్నవాడు అని. ఈయనేమో 31 సంవత్సరాల వయసున్నవాడు. చిన్నవాడు అని అనాల్సిన అవసరం లేదనమాట. కానీ మొత్తం ఇంటిలో ఉన్న వాళ్ళంతా కూడా బెన్యామీని అలాగే చూడడం మొదలుపెట్టారు. బెన్యామీను పైన ఏది ఈగ కూడా వాలకుండా చూడడం మొదలుపెట్టారనమాట. మొత్తం కుటుంబం అంతా తండ్రి వలన ఇన్ఫ్లుయెన్స్ అయిందనమాట. ఏ బెన్యామీన్ అయితే బలంగా ఉండాలో, ఏ బెన్యామీన్ అయితే తండ్రి మీదకి ఎవరన్నా వస్తే అడ్డుంటా నేను అని అన్నట్టు పౌరుషంగా ఉండాలో, ఇప్పుడు ఆ బెన్యామీనుని చుట్టూ కాపాడి అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కావాలని కాదు. యోసేపు చనిపోయాడు, బెన్యామీనుకు కూడా ఏమైనా ఆ భయం అన్నమాట. ఏ బెన్యామీన్ అయితే బలం అవ్వాలో అదే బెన్యామీన్ యాకోబుకి ఇప్పుడు బలహీనమైపోయాడు అనమాట. బెన్యామీనుని వదులుకోలేకపోతున్నాడు. బెన్యామీనుని పట్టుకున్నాడు కానీ ఆ పట్టు వదలడానికి ఇష్టపడట్లేదు అనమాట. నేను ఎట్టి పరిస్థితుల్లోనా నేను ప్రొటెక్ట్ చేయాలి నా బిడ్డని. దేవుడి గురించి మర్చిపోయాడు. దేవుని చేతులకి అప్పచెప్తా ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోయాడు. నా బిడ్డని నేనే ప్రొటెక్ట్ చేసుకుంటా, నా బిడ్డని నేను బయటికి వెళ్ళనివ్వను, నా బిడ్డని రేయింబాగుళ్ళు నా కళ్ళతోటి నేను చూసుకుంటా, అతని చుట్టూ నేను నా కంచి వేసేస్తా.
ప్రపంచంలో ఏ తండ్రి చేయలేడు. ఏ తల్లి చేయలేదు అలా. ఒకానొక సమయంలో బిడ్డలని బయటికి పంపించాల్సిందే. ఒకానొక సమయంలో వాళ్ళు ఎదగాలి అనంటే, వాళ్ళకొక జీవితం రావాలి అనంటే, వాళ్ళని బయటికి పంపించాల్సిందే, తోసేయాల్సిందే ఒకానొక సమయంలో వాళ్ళని. ఇంట్లో ఉంటున్నా సరే. అది తల్లిదండ్రులుగా బాధ్యత. లేకపోతే తల్లిదండ్రులు లేని సమయంలో బిడ్డలు ఏం నేర్చుకుంటారింకా? ఆళ్ళని జాగ్రత్తగా పోషించేసి, పెంచేసి, ఒక్కసారి బయటికి కూడా వెళ్ళకుండా చాలా ప్రొటెక్టివ్‌గా పెంచుతారు. తల్లిదండ్రుల తర్వాత బిడ్డలు బయటికెళ్ళి ఏం చేయాలో చేతకాక మొత్తం అంతా పాడైపోతారు. అప్పటిదాకా ప్రొటెక్ట్ చేసి జాగ్రత్తగా ఉంచుతారు. ఒక్కసారి వదిలేస్తారు. అయిపోయింది వాళ్ళ జీవితం. యాకోబు యోసేపు గురించి బాధపడుతున్నాడు కానీ, ఒకసారి దేవుని వైపు చూసి వదులుకొని ఉండుంటే తన యొక్క బిడ్డని, ధైర్యాన్ని సంపాదించుకొని పర్వాలేదులే అని అనుకుని ఉండుంటే, వేరే రకంగా ఉండేదేమో బెన్యామీన్ యొక్క పరిస్థితి. కానీ ఇప్పుడు బెన్యామీన్‌ని వదులుకోలేకపోయాడు. ఎప్పుడు వదులుకున్నాడంటే 43వ అధ్యాయంలో చివరికి వదులుకున్నాడు. 14వ వచనం గనక మనం చూస్తే, ఆ మనుష్యుడు మీ ఇతర మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించిన ఇతర సహోదరుడు అంటే షిమ్యోనుని అక్కడ జైల్లో పెట్టాడు కదా! షిమ్యోనును బెన్యామీనును మీకు అప్పగించున్నట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మును కరుణించును గాక. నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడనగుదునని వారితో చెప్పెను. ఆ మనుష్యులు ఆ కానుకను తీసుకుని చేతులలో రెట్టింపు రోకలను తమ వెంట బెన్యామీనును తీసుకుని లేచి ఐగుప్తునకు వెళ్లి యోసేపు ఎదుట నిలిచిరి. చివరికి ఇక పరిస్థితి ఎలా అయిపోయిందంటే రోకలు ధాన్యం లేదు. తినడానికి ఏమీ లేదు. వెళ్ళాల్సిన పరిస్థితి ఇంకా. తప్పదింకా. అప్పుడు వదులుకున్నాడనమాట. కానీ ఎప్పుడైతే బెన్యామీనుని వదులుకున్నాడో, ఎప్పుడైతే ఈ బలహీనతని వదులుకున్నాడో, ఆ బలహీనత బలమైంది. బెన్యామీను తన యొక్క పేరుకు తగ్గట్టు జీవించడం మొదలుపెట్టాడనమాట. చరిత్ర మారిపోయింది అందుకనే. బెన్యామీనును గనక ఇంకా గుప్పిట్లోనే పెట్టుకొని, "అరేయ్! మీరు ఏం చేస్తారో చేయండి. నేను బెన్యామీనుని వదలను" అని గనక అనుంటే, యాకోబు 10 మంది సహోదరులు మరలా ఐగుప్తుకు వెళ్ళడానికి ధైర్యం చేసి ఉండేవాళ్ళు కాదు. ఒకవేళ ధైర్యం చేసినా యోసేపు వీళ్ళని చూసి క్షమించి ఉండేవాడు కాదు. ఎందుకంటే యోసేపు అనుకుని ఉండేవాడు, బెన్యామీనుని కూడా ఈళ్ళేదో చేసేసారురా అని. మొత్తం ఆదికాండం అంతా వేరే రకంగా నడిచుండేదప్పుడు. అంతా కాదు గానీ, తర్వాత చివరి నుంచి. ఐగుప్తులోనికి వెళ్ళుండే వాళ్ళే కాదేమో అసల. ఇశ్రాయేలీలంతా. మొత్తం చరిత్రంతా మారిపోయి ఉండేది. బెన్యామీనుని గనక ఆ రోజు యాకోబు గుప్పిట్లో పెట్టుకొని వదలకపోతే. బెన్యామీనుని వదిలాడు కాబట్టి, యోసేపు బెన్యామీనుని చూసినప్పుడు, యోసేపు హృదయంలో ఆ జ్ఞాపకాలు, ఆ మమకారము, తల్లి మీద ఉన్నటువంటి ఆ ప్రేమ, వాళ్ళు గడిపినటువంటి ఆ సమయాలు అవన్నీ ఒకేసారి జ్ఞాపకం వచ్చి యాకోబు తట్టుకోలేకపోయాడు. యాకోబు పగిలిపోయాడనమాట అప్పుడు. అందుకనే యాకోబు బెన్యామీనుని చూసిన తర్వాత వాళ్ళందరి ముందు ఏడ్చేసాడు తర్వాత. బెన్యామీనే గనక అక్కడ లేకపోయి ఉండుంటే మొత్తం ఆ సన్నివేశం అంతా మారిపోయి ఉండేది. ఏ వ్యక్తి అయితే బలముగా ఉండాలో, ఆ బలాన్ని గనక మనం వదలకుండా జాగ్రత్తగా మనలో పెట్టేసుకుంటే అది బలహీనత అయిపోద్ది. కానీ ఎప్పుడైతే మనం వదులుతామో దాన్ని, మరలా బలంగా మారతది. ఈ కుడి చేత పుత్రుడు నిజంగా ఇప్పుడు ఆసరా ఇస్తున్నాడనమాట యాకోబుకి. అతనేదో గొప్ప పని చేసి కాదు. దేవుని యొక్క ప్రణాళికలో అతని యొక్క రోల్‌ని, అతని యొక్క కార్యాన్ని నెరవేరుస్తున్నాడు కాబట్టి. కొన్ని కొన్ని సార్లు ఇలాగే మన జీవితంలో కొన్ని విషయాల్ని మనం వదులుకోలేకపోతాం. దేవుడి పైన మనం భారం వేయడానికి భయపడి, మన చేతిలో నుంచి గనక వదిలేసుకుంటే దేనినైనా, అది ఏమవుతాదో మనకి తెలియక కొన్ని కొన్ని సార్లు భయపడతా ఉంటాం మనం వదులుకోవడానికి.
అది బిడ్డ కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, అది ఊరు కావచ్చు, అది ఇంకేదైనా కావచ్చు. ఒక ఇల్లు కావచ్చు, ఆస్తి కావచ్చు, ఏదో ఒకటి సంథింగ్. కొన్ని కొన్ని సార్లు మనం దాన్ని వదిలిపెట్టం అనమాట. వదిలిపెట్టి చూస్తే దాని వలన ఎంత మేలు జరుగుతుందో. బెన్యామీనుని యోసేపు చూశాడు కాబట్టి ఎంత మేలు జరిగిందో. యాకోబు వదిలిపెట్టాడు కాబట్టి ఎంత మేలు జరిగిందో. నా కుడి చేత పుత్రుడు అని ధైర్యంగా పెట్టుకున్నాడు పేరు. కానీ యోసేపు చనిపోయిన తర్వాత ఒక షెల్లోకి వెళ్ళిపోయాడు యాకోబు. ఇప్పుడు ఫైనల్లీ ఆ షెల్ నుంచి బయటకు వచ్చాడు. చివరికి బెన్యామినును పోగొట్టుకుంటానేమో, పుత్రహీనుడనైపోతానేమో, పుత్రహీనుడనైతే పుత్రహీనుడిని అవుతానులే అని అనుకున్నటువంటి యాకోబు పుత్రుణ్ణి సంపాదించుకున్నాడు. ఒకడిని కాదు, ముగ్గురిని సంపాదించుకున్నాడు. యోసేపు, ఎఫ్రాయిము, మనష్షే. ముగ్గురిని సంపాదించుకున్నాడు. సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా కాదు. ప్రపంచంలో ఆ దినాలలో కల్లా అతి బలమైనటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తులలో ఒకడు, రెండవ వాడు. ఇన్ఫాక్ట్ ద సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ది ఎర్త్ ఆ టైంలో. ఎందుకు? బెన్యామీను వదులుకున్నాడు కాబట్టి. తన బలము చేయవలసిన పని చేస్తుంది కాబట్టి. ఆఖరిగా 46వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల యొక్క జాబితా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరికి ఎంతమంది బిడ్డలు పుట్టారు 8వ వచనం నుంచి మీకు కనిపిస్తూ ఉంటుంది. రూబేను యొక్క పిల్లలు మీరు లెక్క పెడితే 4. షిమ్యోను 6. లేవి 3 కన్నాడు. యోదా 5 కన్నాడు. ఇస్సాకారు 4 కన్నాడు. అలా మీరు లెక్క పెట్టుకుంటూ వెళ్తే బెన్యామీను దగ్గరికి వస్తారు 21వ వచనంలో. బెన్యామీనికి ఎంతమంది పుట్టారు అని కనుక మీరు చూస్తే 10 మంది పుట్టారనమాట. మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఎంతమంది పుట్టలే. బెన్యామీనికి 10 మంది పుట్టారు. నిజానికి చెప్పాలంటే బిడ్డల రకంగా చూస్తే మోస్ట్ ఫ్రూట్ఫుల్ మ్యాన్ అనమాట బెన్యామీను. 10 మంది బిడ్డలని కన్నాడు అనమాట బెన్యామీను. 10 మంది బిడ్డలను కన్నాడు. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి సంఖ్యాకాండంలోనికి వెళ్తే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి మీ జనసంఖ్యను లెక్క పెట్టండి అని అన్నాడు. రెండవ వచనంలో ఇశ్రాయేలీల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. సెన్సస్ చేయమన్నాడు అనమాట దేవుడు. మోషే అహరోనులు సెన్సస్ చేశారు. ఆ సెన్సస్లో కనుక మీరు చూసుకుంటూ వెళ్తే చాలా మంది అన్ని గోత్రాల గురించి రాశారు. లేవీలు ఒక్కళ్ళని లెక్క పెట్టలేదు కానీ మిగతా వాళ్ళందరినీ లెక్క పెట్టారు. రూబేన్కి 46,000 చిల్లర, షిమ్యోనికి 59,000 మంది 300, యోదాకి 74,000. ఇలా రకరకాలుగా లిస్ట్ చెప్పుకుంటూ వెళ్ళారు. యోసేపుకి 2 గోత్రాలు, అంటే మనష్షే, ఎఫ్రాయిము, వాళ్ళిద్దరిని కలిపేస్తే సుమారు 73,000 మంది యోసేపు యొక్క పుత్రులు. వీళ్ళందరిలో కల్లా 38వ వచనంలోకి వచ్చి మీరు చూసారంటే 38 కాదు 37వ వచనంలోకి వచ్చి మీరు చూసారంటే బెన్యామీను గోత్రంలో లెక్కింపబడిన వారు 35,400 మంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, గోత్రాలన్నిటిలో కల్లా బహుస్వల్పమైనటువంటి జనసంఖ్య ఎవరికైనా ఉందంటే వీళ్ళే. 10 మందిని కనేశాడు బెన్యామీను. కానీ ఆ 10 మంది మిగతా గోత్రాలందరికన్నా విస్తరించిపోవాలి కదా. విస్తరించలే. మిగతా గోత్రాలన్నిటికన్నా క్షీణించిపోయారు అనమాట. 35,400 మంది అయిపోయారు. 35,400 లీస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్. మనష్షేకి కూడా 32,200 మంది. కానీ మనష్షే యోసేపు కన్నా చిన్నోడు కాబట్టి ఒక స్టెప్ కింద ఉన్నవాడు. మనష్షే ఎఫ్రాయిములు కలిపితే యోసేపుని ఒక గోత్రం కింద చూస్తే 73,000, చాలా ఎక్కువ. బెన్యామీనుకు మాత్రం అందరికన్నా తక్కువ మొట్టమొదటి సెన్సస్లో.
సుమారు 38 ఏళ్ల తర్వాత ఇక కనానులోనికి ప్రవేశిస్తా ఉన్నప్పుడు ఇదే సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో దేవుడు ఇంకొక సెన్సస్ చేయించాడు, ఇంకొక జనసంఖ్య రాయించాడు. 2వ వచనం చూస్తే, మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజంలోనూ 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఇశ్రాయేలీలో సేనగా బయలు వెళ్ళి వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి. ఇందులో చూస్తే బెన్యామీన్ యొక్క జనసంఖ్య 45,600, ఇంకా తక్కువే, కానీ ఇంతకు ముందు కంటే బెటర్. ఈ జనసంఖ్యల గురించి ఒక పెద్ద స్టడీ చేయొచ్చు, కానీ ఇప్పుడు మన కాంటెక్స్ట్ అది కాదు కాబట్టి బెన్యామీన్ ఇంకా తక్కువగానే ఉన్నాడు అనమాట. 10 మంది పుత్రుల్ని కన్నటువంటి బెన్యామీను దానికి తగ్గ ప్రోగ్రెషన్ జరగలే. చిన్నప్పుడు డబుల్ చేసుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉంటారు సాధారణంగా. ఒకళ్ళకి 2 పుట్టారు, సరే బాగుంది. ఇద్దరికి ఇంకొక 2 పుడితే 4, మొత్తం ఆ నలుగురికి ఇంకొక 2 చొప్పున పుడితే 8 మంది. అలా డబుల్ చేసుకుంటూ వెళ్తే ప్రపోర్షన్గా చూసుకోవచ్చు మనం. 10 మందితో ప్రారంభించాడు బెన్యామీను. మరి ఆ 10 మందికి ఇద్దరిద్దరికి పుట్టినా సరే మిగతా వాళ్ళందరికంటే ఎక్కువ అవ్వాలి కదా ఇతని జనసంఖ్య. అవలే, తగ్గిపోయింది. ఈ 2వ జనసంఖ్యలో షిమ్యోను, గాదు, నఫ్తాలి వీళ్ళు ముగ్గురే బెన్యామీన్ కన్నా చిన్నగా ఉన్నటువంటి గోత్రాలు. చివరికి ఇంకా చిన్న చిన్న గోత్రంగానే మిగిలిపోయింది బెన్యామీన్. ఈ 40 ఏండ్ల వయసు, ఈ 40 ఏండ్ల ప్రయాణంలో, ఇశ్రాయేలీల యొక్క 40 ఏండ్ల ప్రయాణంలో ప్రారంభంలో 2 యుద్ధాలు జరిగాయి, కానీ ఆ తర్వాత అంతా యుద్ధాలు జరగలే. రిలేటివ్ పీస్ అనమాట. వయసు వచ్చి లేకపోతే దేవుని యొక్క శాపమును బట్టి చనిపోయిన వారు ఉన్నారే తప్ప మిగతా వాళ్ళు ఎవరు చనిపోవట్లేదు అనమాట. యవనస్తులు ఎవరు చనిపోవట్లే, చిన్నపిల్లలు 20 ఏండ్ల వయసు కన్నా చిన్నవాళ్ళు చనిపోవట్లే. కానీ ఆ సంఖ్యనే చూసినప్పుడు 45,600 మంది వచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, బెన్యామీను రిలేటివ్లీ సమాధానకరమైనటువంటి పరిస్థితులలో మిగతా వాళ్ళలాగా చక్కగా పెరుగుతూ ఉన్నాడు. కానీ సమాధానకరము కానటువంటి పరిస్థితులలో బెన్యామీన్ యొక్క గోత్రం ష్రింక్ అయిపోతా ఉందన్నమాట. దీనికి కీ ఏంటంటే, ఆది కాండంలోకి వెళ్తే మళ్ళీ మనం యాకోబు ఇచ్చినటువంటి వాగ్దానం, లేకపోతే యాకోబు చేసినటువంటి ప్రవచనం 27వ వచనంలో అంటున్నాడు బెన్యామీను గురించి, బెన్యామీను చీల్చునట్టి తోడేలు, అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. ఇదేదో బెన్యామీన్ యొక్క కరెంట్ క్యారెక్టర్ గురించి చెప్తున్నాడు అని అనుకోవద్దు. బెన్యామీన్ యొక్క బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు అనమాట. బెన్యామీను గోత్రం గురించి మాట్లాడుతున్నాడు అనమాట. బెన్యామీనీలు చీల్చే తోడేలు లాంటి వాళ్ళు అనమాట. దేవర్ వైలెంట్ పీపుల్ బెన్యామీనీలు. తర్వాత బలమైనటువంటి యోధులైనటువంటి యుద్ధశూరులైనటువంటి కొన్నిసార్లు మొరట వాళ్ళైనటువంటి కఠినస్తులైనటువంటి వ్యక్తుల కింద కూడా ఈ బెన్యామీనీలని వాక్యం చిత్రీకరిస్తూ వస్తుంది. బెన్యామీన్ యొక్క ఆ గోత్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలను, ముఖ్యమైనటువంటి వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటే, దెబోరా సిసేరాతో పోరాడడానికి వెళ్తా ఉన్నప్పుడు ఆమెతో పాటు బెన్యామీనీలు వెనకాల ఉన్నారు. యుద్ధానికి పంక్తులు తీర్చి వచ్చారు బెన్యామీనీలు. 19వ అధ్యాయం న్యాయాధిపతుల్లో ఒక భయంకరమైనటువంటి సంఘటన జరుగుతుంది. బెన్యామీనీలలో కొంతమంది క్రూరమైనటువంటి వ్యక్తులు ఒక లేవీని యొక్క భార్యని పాడు చేసేస్తారు. దానిని బట్టి బెన్యామీనీలలో పురుషులందరినీ చంపేయడానికని ఇశ్రాయేలీలు సిద్ధపడిపోతారు. ఆల్మోస్ట్ ఆ గోత్రం అంతటిని తుడిచిపెట్టేస్తారు. మధ్యలో కొంచెం బుద్ధి వచ్చి ఆగుతారు, లేకపోతే గోత్రం అంతా ఎగిరిపోయి ఉండేది. బెన్యామీనీల గోత్రం. ఈ బెన్యామీనీలలో నుంచి వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు మనకు తెలిసిన వ్యక్తి సౌలు, రాజు అయినటువంటి సౌలు. ఇశ్రాయేలీల పైన మొట్టమొదటిగా దేవుడు పెట్టినటువంటి రాజు. ఈ సౌలు గురించి మాట్లాడుతూ వాక్యం చెప్తా ఉంటుంది, ఇతను ఇశ్రాయేలీల్లో మిగతా వాళ్ళందరికన్నా పొడవైనటువంటి వాడు అనమాట. ఇశ్రాయేలీల్లో సౌలు తర్వాత ఎత్తున్నటువంటి వాడు సౌలు భుజాల దగ్గరకు వచ్చేవాడు అనమాట. అంటే సుమారు 1 అడుగు పొడుగుండేవాడు అనమాట మిగతా వాళ్ళందరికంటే సౌలు.
అంత బలమైనటువంటి గంభీరమైనటువంటి శరీరం ఉన్నటువంటి వ్యక్తి. యుద్ధశూరుడు కూడా చాలా చోట్ల ఉంటుంది సౌలు గురించి. యుద్ధం అంటే ఇష్టపడినటువంటి వ్యక్తి. ఈ సౌలు యొక్క సైన్యాధిపతి అబ్నేరు యొక్క గొప్పతనం, అతని యుద్ధ ప్రావీణ్యత, దాని గురించి చాలా చోట్ల రాసింది. ఈ అబ్నేరు బెన్యామీనీయుడు. ఇంకా వీళ్ళకన్నా ముందు యాక్చువల్లీ ఎగ్లోన్ అన్నటువంటి రాజుని చంపినటువంటి వాడు యెహూదు. ఈ యెహూదు కూడా బెన్యామీనీయుడే. దాచబడినటువంటి కత్తి తీసుకుని ఆ కత్తిని తీసి ఎగ్లోనుని పొడిచాడు. ఆ ఎగ్లోన్ అన్నవాడు ఒక పెద్ద శరీరం వేసుకుని చాలా బలవంతుడి కింద అతను ఉంటాడు. కానీ అతనిని పొడి చేశాడు, చంపేశాడు. దేవుడు యెహూదుని వాడుకున్నాడు న్యాయాధిపతిగా. రాణి అయిన ఎస్తేరు, మొర్దెకై, వాళ్ళిద్దరూ కూడా బెన్యామీనీలే. అపోస్తలుడైన పౌలు, సౌలు, ఆయన కూడా బెన్యామీనీయుడే. ఈ బెన్యామీనీలందరిలో మీరు ఒక త్రాడును గీసుకుని వచ్చారనుకోండి, యెహూదు న్యాయాధిపతి ఎగ్లోనుని చంపేశాడు. సౌలు రాజు, పరాక్రమం గలవాడు. అబ్నేరు సైన్యాధిపతి, ఎన్నో యుద్ధాలు చేశాడు సౌలులాగే. ఎస్తేరు, మొర్దెకై వాళ్ళిద్దరూ వైలెంట్ పీపుల్ కాదు, కానీ యూదులని ఎవరైతే చంపించాలనుకున్నారో వాళ్ళందరి మరణశిక్షకి వాళ్ళు సంతకాలు పెట్టారు. సో చాలా ప్రేమ కలిగినటువంటి వామ్ పీపుల్ అని అనుకోవద్దు వాళ్ళని కూడా. సౌలు సంఘాన్ని అంతటిని తుడిచిపెట్టేయాలన్నటువంటి ఉద్దేశంతో సంఘం పైన అనేక రకాలైనటువంటి దాడులు చేశాడు. నేను హింసకుడును, హానికరుడును కూడా చెప్పుకున్నాడు చివరికి. వీళ్ళందరిలో ఒక స్ట్రీక్ ఉందన్నమాట. ఆ స్ట్రీక్ ఏంటంటే వైలెన్స్. అందుకని అంటున్నాడు అనమాట ఇక్కడ 27వ వచనంలో, 49వ అధ్యాయం ఆదికాండం, బెన్యామీను చీల్చునట్టి తోడేలు. ఈ గోత్రం అంతటికీ ఈ లైన్ ఉందన్నమాట. వీళ్ళు కొంచెం కఠినమైనటువంటి ప్రజలు, వీళ్ళు కొంచెం క్రూరమైనటువంటి వర్డ్ కరెక్ట్ కాదేమో కానీ కొంచెం వైలెంట్ పీపుల్ అనమాట. ప్రశాంతమైనటువంటి జీవితం ప్రశాంతంగా ఉండేటువంటి వ్యక్తులు కాదు వీళ్ళు. యుద్ధం కావాలన్నమాట వాళ్ళకి. అందుకనే 10 మందిని కనేసినా సరే బెన్యామీను, వీళ్ళు అస్తమానం గొడవలు పడుతూ ఉండేవాళ్ళు కాబట్టి, అస్తమానం యుద్ధాలకు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు కాబట్టి, ఐగుప్తీలతో కలిసి యుద్ధం చేసేవాళ్ళు, ఐగుప్తీల నుంచి దూరంగా ఉండి వాళ్ళు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు కాబట్టి త్వరగా చనిపోతూ ఉండేవాళ్ళు అనమాట. ఐగుప్తీల పైన తిరుగుబాటు చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ మంది బెన్యామీనీలు అయి ఉంటారు. కొరడాల చేత దెబ్బలు తిన్న వాళ్ళు ఎక్కువ మంది బెన్యామీనీలు అయి ఉంటారు. ఎందుకంటే మౌనంగా కూర్చునే వాళ్ళు కాదు. అందుకనే 10 మందిని కన్నా సరే, 10 మందిని పట్టుకుని ఐగుప్తుకి వెళ్ళినా సరే బెన్యామీను ఎలా డెవలప్ అయ్యారు అంటే 10 మంది కాస్త అందరికన్నా బలహీనమైనటువంటి గోత్రంగా మారారనమాట. అందరికన్నా బలమైనటువంటి గోత్రంగా ప్రవేశించారు ఐగుప్తులోనికి. బయటకు వచ్చేటప్పుడు అందరికన్నా బలహీనమైన గోత్రంగా వచ్చారనమాట. కారణం ఏంటి? వైలెన్స్. బెన్యామీనీలంట మొదటి దినవృత్తాంతాల్లో ఉంటుంది. బెన్యామీనీలలో కొంతమంది బాగా విల్లును వాడగలిగినటువంటి ప్రావీణ్యత కలిగిన వారంట. ఆసా సైన్యంలో 3 లక్షల మంది ఎంతమందో బెన్యామీనీలు ఉంటారు ఆసా సైన్యంలో. వారందరూ పరాక్రమం గల యోధులు అని ఉంటుంది. దీస్ వర్ వారియర్ మెన్ అనమాట. అందుకనే అంటున్నాడు అనమాట యాకోబు ఇక్కడ, బెన్యామీను చీల్చునట్టి తోడేలు. ఈ ఆఖరి పాయింట్ ముందు పాయింట్ల కన్నా కొంచెం వ్యత్యాసంగా ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్యం ఎంత సూటిగా, ఎంత సరిగ్గా చెప్తుందో, విషయాలను ఎంత చక్కగా మనం అర్థం చేసుకోవచ్చో దీనిని బట్టి చూడొచ్చు. కాబట్టి నేను దీన్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ. కాబట్టి బెన్యామీను గురించి నిజంగా చెప్పాలంటే, బెన్యామీను గురించి మనం అర్థం చేసుకునే దానికన్నా బెన్యామీనును బట్టి ఇతరుల గురించి మనం అర్థం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది.
తన పేరు కుడి చేత పుత్రుడు. ఎందుకు పెట్టాడు తండ్రి ఆ పేరు? బలం, నా బలము అని అనుకున్నాడు. కానీ ఈ బలం కాస్త పెద్ద కుమారుడు యోసేపు చనిపోయిన తర్వాత బలహీనతగా మారిపోయాడు. బయటికి వెళ్ళనివ్వట్లేదు, ఇంటిలో పెట్టేస్తున్నాడు. బలహీనతగా మారిపోయాడు. బాగా ప్రేమించేస్తున్నాడు, వదులుకోలేకపోతున్నాడు కుమారుడిని. కుమారుడు చేయవలసినటువంటి, మగవాడు చేయవలసినటువంటి పనులు చేయట్లేదు. ప్రొటెక్టివ్ ఎన్వైరన్మెంట్లో పెంచేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే వదులుకున్నాడో అప్పటి నుంచి యాకోబు యొక్క జీవితం మారిపోయింది, బెన్యామీన్ యొక్క జీవితం మారిపోయింది, చరిత్ర కూడా మారిపోయింది. కానీ యాకోబు బెన్యామీన్ గురించి చివరిలో అర్థం చేసుకుంది ఏంటంటే, నా పుత్రుడు ఏదో సుకుమారుడు కాదు, నా పుత్రుడు ఏదో పువ్వు లాంటి వాడు కాదు, నా పుత్రుడు నిజానికి చెప్పాలంటే చీల్చేటువంటి తోడేలు. ఈ పుత్రుల్లో నుంచి వచ్చేటువంటి గోత్రం ఎలాంటిదంటే యుద్ధాన్ని బాగా ప్రేమించేటువంటి వ్యక్తులు. ఈ పుత్రుల్లో నుంచి వచ్చేటువంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు పగటి యందు యుద్ధం చేస్తారు, ఉదయం మందు ఎరను తింటారు, అస్తమయమందు దోపుడు సొమ్మును పుంజుకుంటారు వీళ్ళు. అలాంటి వ్యక్తులు. చరిత్ర, ఇశ్రాయేల్ యొక్క చరిత్ర దానిని మనకి నిరూపిస్తూ ఉంది. ప్రియులరా, మన జీవితంలో కూడా కొన్ని కొన్నిసార్లు మనం కొన్ని విషయాలను పట్టుకుని ఉండిపోతాం. మనకి నిజంగా ఏదైతే బలమో, లేకపోతే ఇష్టమో, లేకపోతే ప్రేమో, కొన్ని కొన్నిసార్లు మనం దాన్ని పంచిపెట్టలేం. కొన్ని కొన్నిసార్లు దాన్ని బయటికి వదలలేం మనం. అది ఒక వ్యక్తి కావచ్చు, అది మనకున్నటువంటి తలాంతు కూడా కావచ్చు. కొన్ని కొన్నిసార్లు నేను బాగా మాట్లాడగలను అని అనుకుంటున్నారు కొంతమంది, అనుకోవచ్చు కొంతమంది. లేకపోతే నేను బాగా వాక్యం చెప్పగలను అని అనుకుంటారు కొంతమంది. లేకపోతే నాకు వాక్యం బాగా అర్థమవుతుంది అని అనుకోవచ్చు. లేకపోతే నేను పాటలు బాగా పాడగలను అని అనుకోవచ్చు. రకరకాలుగా అనుకుంటా ఉంటారు కొంతమంది, కానీ ఎప్పుడు దానికి బయటకు వచ్చి చేయరు. అది వాళ్ళలోనే వాళ్ళు ఉంచేసుకుంటారు. అలా బెగబట్టుకుని ఉండిపోతారనమాట. నాకున్నటువంటి ఈ బలాన్ని నేను ఇతరులతో పంచిపెట్టకపోతే ఎలా? నేను ఎప్పుడైతే దాన్ని వదులుకుంటానో, నేను బయటికి వదులుతానో ఆ బలాన్ని, అది నిజంగా ఇతరులను కాంకర్ చేయడం మొదలు పెడుతుంది, స్వాధీనపరుచుకోవడం మొదలు పెడుతుంది, ఇతరులను మార్చడం మొదలు పెడుతుంది. బెన్యామీన్ వెళ్ళి యోసేపును మార్చినట్టు. కొన్నిసార్లు అలా బెగబట్టుకోవడం కంటే వదలడం శ్రేయస్కరమని బెన్యామీన్ యొక్క జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు యాకోబులాగా పర్వత శిఖరం లాంటి అనుభవాలు మనకి కలిగి ఉండొచ్చు. దేవుడు సాక్షాత్తు వచ్చి, నువ్వు ఇశ్రాయేలువి, నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీ తండ్రులతో పాటు నిన్ను కూడా నేను ఎంచుతున్నాను, నేను ఎంపిక చేసుకుంటున్నాను, వారి యొక్క నిబంధన నీకు కూడా నేను ఇస్తున్నానంటే ఎంత అద్భుతమైనటువంటి రోజు! పర్వత శిఖరంలో నుంచి మరుసటి రోజే కటిక చీకటిలోనికి పడిపోయాడు, భార్య చనిపోయి. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి అతి సంతోషకరమైనటువంటి పరిస్థితులలో నుంచి ఒక్కొక్కసారి దీనాతి దీనమైన భయంకరమైనటువంటి పరాజయాల్లోకి కూడా వెళ్ళిపోతాం మరుసటి రోజే, మరుసటి క్షణమే. అలాగని చెప్పి ప్రియులారా, ఒకవేళ చీకటిని చూస్తూ మనం చుట్టుముట్టేసినటువంటి అంధకారంలో కనుక మనం చిక్కుకుపోయి ఉండిపోతే, యోసేపు, యాకోబు బెన్నోని అనే పేరుతో కంటిన్యూ అయిపోయి ఉండేవాడు. అయ్యో, నా భార్య వెళ్ళిపోతూ ఈ పేరు పెట్టిందే, నా భార్య దుఃఖపుత్రుడని అనుకుంటా ఉందే, కాబట్టి వీడు నిజంగానే దుఃఖపుత్రుడు, వీడు పుట్టిన వెంటనే నా భార్య చనిపోయింది, దుఃఖపుత్రుడు వీడు, సన్ ఆఫ్ సారో అని కంటిన్యూ అయిపోయి ఉండేవాడు. కానీ యాకోబు ఆ చీకటిలో నుంచి దేవుని యొక్క శక్తిని చూశాడు కాబట్టి ఈ దుఃఖపుత్రుడు కాస్త కుడి చేతి పుత్రుడు అయిపోయాడు. ఈ దుఃఖపుత్రుడు కాస్త బలమైన పుత్రుడు అయిపోయాడు. బలహీనతలో పుట్టినవాడు బలమైన వాడిగా మారిపోయాడు. ప్రియులారా, అందుకనే మనం కూడా ఒకవేళ కొన్నిసార్లు పరిస్థితులు బట్టి మనం దేవుని చూసేటువంటి విధానం మారిపోతుందేమో. యాకోబు బెన్యామీన్ యొక్క ఈ చిన్న సంఘటనల నుంచి అలా మారకుండా ఉంటే ఎంత మేలు జరుగుతుందో మనకి కనిపిస్తూ ఉంది. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధమైనటువంటి మా దేవా, మీ బలమైన నామమునకు స్తోత్రాలు. బెన్యామీన్ గురించి కొన్ని విషయాలు మేము తెలుసుకోవడానికి, ఆలోచించడానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు.
మా పరిస్థితులను బట్టి తలను వంచక మీ వైపు మేము చూస్తూ, మా చీకటి బ్రతుకులున్నప్పటికీ అందులో మీ వెలుగును చూస్తూ, బలహీనమైనటువంటి సమయములలో మీ బలమును చూస్తూ పౌలులాగా మేము బ్రతకగలుగుటకు సహాయం చేయండి. మాలో ఉన్నటువంటి బలాన్ని మాకు మేము దాచుకోక, అది ఈ లోకంలోనికి వదిలిపెట్టడానికి మీరే మాకు సహాయం అనుగ్రహించండి. వ్యక్తులను గాని, వస్తువులను గాని, అనుభవాలను గాని మీకంటే ఎక్కువ ప్రేమించక, వాటిని వదిలిపెట్టడానికి, వాటిని బట్టి మీ రాజ్యంలో అనేక మందిని సమకూర్చడానికి, అనేక మంది మనస్సులను మార్చడానికి మమ్మల్ని వాడుకోవాల్సిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారిని బలపరచండి, మీ శక్తితో నింపండి, వారికి కావాల్సిన అవసరతలు తీర్చండి. మేమందరము కూడా మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క జ్ఞానములో ఎదుగుతూ, ఆయన యొక్క విశ్వాసంలో ఎదుగుతూ, దినదినము నూతనమైనటువంటి అనుభవములు కలిగిన వారమై, ఒకరినొకరు పురుకొల్పుతూ, ఆయన రూపంలోనికి, ఆయన స్వారూప్యంలోనికి మారడానికి సహాయం చేయండి. ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి ఆశను, ప్రతి కోరికను అది మీ చిత్తమైనదైతే నెరవేర్చండి. మీ చిత్తంలో లేకపోతే ఒకవేళ మాకు నేర్పించి మమ్మల్ని సవరించండి. మీ అడుగు జాడల్లో మేము నడవగలుగుటకు సహాయం చేయండి. వచ్చే నెల మరొక్కసారి మేము కలిసేంత వరకు మమ్మల్ని భద్రపరచవలసిందిగా, మీ రెక్కల చోటున కాయవలసిందిగా ప్రార్థిస్తూ, త్వరలో రాని యేసు ప్రభువు మిక్కిలి శ్రేష్టమైన నామమున అతి వినయముగా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ మనందరికీ ఎప్పుడు తోడై ఉండి మనలను సర్వసత్యంలోనికి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.